హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ మైట్స్ విత్ చిన్న. ఈరోజు మనం భద్రాచలం రైడ్ వెళ్తున్నాం. ఇక్కడ నుండి బోగతా 320 కిలోమీటర్స్ అలా ఉంది. అండ్ అంతే, అక్కడ నుండి భద్రాచలం ఈజీగా 190 to 100 కిలోమీటర్స్ అయితే పక్కా ఉంటుంది. ఫైనల్లీ ఈ రోడ్డు కూడా వేసిర్రబ్బా. ఎంత చండాలంగా ఉండేది అంటే ఈ రోడ్డు, ఒక్కటొక్క రోడ్డు ఉండేది. ఓకే, ఇప్పుడు బాగుంది. వరంగల్ హైవేకి అయితే ఎంటర్ అయిపోయినాం. ఇది NH63. స్లోగా సన్ రైజ్ కూడా వస్తుంది ఇక్కడ. నాకు ఈ హైవేలో బాగా నచ్చేది ఏంటంటే ఈ మిడిల్లో చెట్లు ఉన్నాయి కదా, మంచిగా 3 steps లాగా పెడతారు, భలే ఉంటుంది. అండ్ నైట్ టైమ్స్లో ఆపోజిట్ వచ్చే వెహికల్స్ హై బీమ్లో వచ్చినా కూడా మనకేం ఎఫెక్ట్ పడదు అన్నమాట, కళ్ళ మీద ఎఫెక్ట్ అయితే పడదు. ఏ లైట్ ఫోకస్ అలాంటివి లేకుండా మంచిగా జర్నీ చేసుకొని వెళ్ళిపోవచ్చు. పొద్దుగాల అయినా కూడా ట్రాఫిక్ మామూలు లేదు హైవే పైన. అసలు క్రాస్ చేయడానికి బైక్ నాకే కష్టంగా ఉంది. మన రైల్లో ఫస్ట్ టోల్ గేట్ గూడూరు టోల్ ప్లాజా. అంతే, ఈ రోడ్లో ఇంకా 3 ఉంటాయి అనుకుంటా. వరంగల్ 93, జనగం 42, చిట్యాల 42, అది కూడా 42 ఉంది. ఇక ఈ బండి మనకు తెలిసిన క్యాబే. నేను ఈ వెహికల్ సేమ్ ఒకే ఆఫీస్లో వర్క్ చేస్తా, కానీ నేను ఈ రైడింగ్ గేర్ హెల్మెట్ పెట్టిన కాబట్టి గుర్తుపట్టట్లేదు అసలు. 6278 వెహికల్ నెంబర్. క్లైమేట్ అయితే సూపర్, అసలు మామూలుగా లేదు. అండ్ అంతే, మన వరంగల్ కాకతీయుల కళాతోరణం. ఇక్కడ ఒక ఫోటో తీసుకొని వెళ్దాం. ఒక ఫోటో అయితే తీసుకుందాం, థంబ్నెయిల్కి పనికి వస్తుంది బెటర్. యా ఎంత ఇక్కడ ఒక 4-5 ఫోటోలు అయితే తీసుకున్నా. ఇక ముందు ఫ్లైఓవర్ ఉంది కదా, ఇటు లెఫ్ట్కి వెళ్ళి యూటర్న్ చేసుకొని ఫ్లైఓవర్ మించి రైట్కి వెళ్తే మా విలేజ్కి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ నుండి జస్ట్ 25 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. ఒక 30 minutes జర్నీ మా విలేజ్కి. పాలకుర్తి మాది. అంతే, మన రైడ్లో సెకండ్ టోల్ గేట్ ఇది. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ కోమల్ల టోల్ ప్లాజా, రఘునాథ్పల్లి దగ్గర ఉంటుంది. కోమల్ల అంటాయి, కోమల్ల టోల్ ప్లాజా ఇది. వరంగల్ వెళ్ళాలంటే, హన్మకొండ వరంగల్ వెళ్ళాలంటే ఈ లెఫ్ట్లో నుండి వెళ్ళి కింద ఈ ఫ్లైఓవర్ వస్తుంది. ముందు ఫ్లైఓవర్ నుండి రైట్ లెఫ్ట్ తీసుకుంటే స్ట్రైట్ ఒకటే రోడ్డు. ఇక్కడ నుండి 25 కిలోమీటర్స్ ఉంటుంది. మనమైతే వరంగల్ సిటీలోకి వెళ్ళట్లేదు ఇప్పుడు, డైరెక్ట్ బైపాస్లోనే డైరెక్ట్ ములుగు రోడ్డుకి వెళ్ళిపోతాం. ఇది మన రైల్లో ఇది 3rd టోల్ గేట్ ఈరోజు. ఇది నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా కోమటిపల్లి అంట టోల్ ప్లాజా. కోమటిపల్లి టోల్ ప్లాజా అంట. వెనకాల ఉన్నది కోమల్ల టోల్ ప్లాజా. ఇది సెకండ్ టోల్ గేట్, ఇది 3rd టోల్ గేట్, ఇది కోమటిపల్లి టోల్ గేట్ అంట. ఈరోజు మన రైల్లో ఇది 4th టోల్ గేట్. చాలా చిన్నగా ఉంది. జవహర్ నగర్ టోల్ గేట్ అంట. చాలా చిన్న, అంటే చాలా చిన్న ఉంది. అసలు బైక్స్ పోవడానికి కూడా ప్లేసే లేదు. నార్మల్గా వేరే టోల్స్ దగ్గర బైక్స్ వెళ్ళడానికి సపరేట్ వే ఉంటుంది, కానీ ఇక్కడ అది కూడా లేదు. ఓన్లీ సింగిల్ వే ఉంది. ఒక 3 ways ఉన్నాయి అంతే. బైక్ పోవడానికి సపరేట్ వే లేదు. బైక్ కూడా టోల్ కట్ అవుతుందేమో మేబీ. చూడండి, రైట్ సైడ్ చూడండి, మొత్తం కొండలే ఉన్నాయి. ఇప్పుడే ఇక్కడ చాయ్ తాగిన. ఇప్పటివరకు అయితే బ్రేక్ఫాస్ట్ చేయలేదు.
టైం 11:30 అవుతుంది. ఇక బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసి డైరెక్ట్ లంచే చేస్తా. ఒకసారి రోడ్ చూడండి, స్ట్రైట్ ఉంటుంది. ఇక్కడ నుండి స్టార్టింగ్ ఒక 20 కిలోమీటర్స్ రేంజ్ ఉంటుంది అనుకుంటా. 20 to 30 కిలోమీటర్స్ రేంజ్ ఉంటుంది అనుకుంటా. సమ్మర్ కదా, కొంచెం ఆకలన్నీ ఎండిపోయి అట్లా ఉన్నాయి. ఇది రైనీ సీజన్లో రావాలి. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఇప్పుడైతే అంత అట్రాక్టివ్ అయితే అనిపించట్లే. బట్ డీప్ ఫారెస్ట్ సేమ్ శ్రీశైలం రోడ్ ఎట్లా ఉంటుందో అలానే అనిపిస్తుంది. కానీ అది ఘాట్ సెక్షను, ఇది స్ట్రైట్ రోడ్, అంతే ఫ్లాట్ రోడ్ ఉంటుంది. ఇది ఎట్టూరు నాగారం వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఇది ఈసారి అస్సలు రియల్, నేనైతే ఎక్స్పెక్ట్ చేయాలి ఇంత అన్ని ఆకలి రాలిపోయి ఉంటాయని. ఒకసారి రోడ్ చూడండి, రోడ్ చూడండి ఒక్కసారి ఎలా ఉందో. స్ట్రైట్ స్కేల్ తోటి గీసినట్టే ఉంది. ఇది గోదావరి నది, అసలు వాటరే లేవు. అంత ఇసుకనే ఉంది, వాటరే లేవు, అస్సలే వాటర్. నో ప్లాస్టిక్ యూజ్. 50 రూపీస్ అంట ఒక్కరికి, 30 అంట. బైక్ అయితే 20 రూపాయలంట. లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు ఇక్కడి వరకే అలో ఉండే. ఈ గేట్లో నుండి లోపలికి అలో లేకుండా ఇక్కడ పెట్టేసి మేము నడుచుకుంటూ వెళ్ళాం. ఇక్కడ ఈ చెట్ల కింద పెట్టేసి. ఇప్పుడు బాగుంది, ఇప్పుడు లోపల పంపిస్తున్నారు కదా. కొన్ని ఉన్నాయి కార్లు, మనం అక్కడి వరకు తీసుకెళ్ళిపో బండిని. వాటర్ ఫాల్స్ అయితే 0. అసలు ఏం లేదు, వాటర్ ఫ్లోనే లేదు అసలు. పైన ఏదో టెంపుల్ ఉంది అంతే. ఇక్కడ కొందరు జస్ట్ గ్రౌండ్ వాటరే ఉంది. వాటర్ ఫాలే లేదు అసలు, చుక్క కూడా పడట్లేదు. నార్మల్ సీజన్ అయితే ఇదంతా వాటరే ఉంటుంది, వాటరే లేదు చూడండి. నార్మల్ ఉంది, ఎండ అయితే చంపుతుంది, మామూలు లేదండ. చుట్టూ కూడా గలీజ్ అయిపోయింది. నార్మల్గా ఇక్కడ ఇది ఉంది కదా, ఇది ఒక పూల్ లాగా అయిపోతుంది. అప్పుడు సూపర్ ఉంటుంది. ఇదంతా వాటర్ ఉంటుంది, ఇక్కడ వరకు వస్తాయి వాటర్, బాగుంటుంది. నేను వీడియోస్ పెడతా. మేము లాస్ట్ టైం ట్రిప్ వచ్చిన ఫ్రెండ్స్ తోటి వచ్చిన, వీడియోస్ పెడతా చూడండి. అప్పుడు ఎట్లుందో ఇప్పుడు ఎట్లుందో మీకే తెలుస్తుంది. అయితే ఏం లేదు అసలు, ఓన్లీ గ్రౌండ్ వాటర్ ఉంది. వాచ్ టవర్ కూడా ఉంది, ఒకసారి దాని మీదకి ఎక్కి చూద్దాం అసలు ఎట్లా ఉందనేది. చూడండి, అన్నీ చెట్ల ఆకులన్నీ రాలిపోయి ఎండిపోయినట్టుగా అనిపిస్తుంది. ఇక్కడ ఒక చిన్న ప్లే ఏరియా ఉంది, చాలా చిన్నగా ఉంది. చాలామంది మంచిగా ఫుడ్ తెచ్చుకొని ఇక్కడ తినేసి వెళ్తున్నారు. మంచిగా ఉన్నది, డిస్టర్బెన్స్ లేరు, ఎక్కువ జనాలు లేరు, బాగున్నది అసలు. ఎవరైనా డ్రోన్ తెచ్చుకుంటే మాత్రం ఇక్కడ ఎగిరేయకండి. ఎగిరేస్తే మాత్రం 2500 కట్టాలట, లేకుంటే అదే 2500
పెనాల్టీ ఇస్తారంట వాళ్ళు. నేను అక్కడ అడిగిన, నాకు ఎట్లా డ్రోన్ లేదు కాబట్టి నో ప్రాబ్లం. ఏం లేదు, డైరెక్ట్గా భద్రాచలం వెళ్ళిపోదాం. మిడిల్లో పర్ణశాల ఉంది, మధ్యలో ఒక రోడ్ చూసా, అది ఆ రోడ్డు బాగుంటే పర్ణశాల వెళ్తా, లేదంటే డైరెక్ట్ భద్రాచలం వెళ్ళిపోతా. ఎందుకంటే మళ్ళీ ఈ రోడ్డు బాగాలేకుంటే పర్ణశాలకు రావాలంటే భద్రాచలం దగ్గరలోకి వెళ్ళి యూటర్న్ చేసుకోవాలి. మళ్ళీ యూటర్న్ చేసుకొని మళ్ళీ సేమ్ రోడ్లో వెనక్కైతే రావాలి. ఎందుకంటే మధ్యలో గోదావరి రివర్ ఉంటుంది. రోడ్డుకి అవతల సైడ్ నుండి బెటర్ వే ఉన్నది, కానీ నేను ఇవతల నుండి ఒక రోడ్ చూసా. బట్ చూడాలి, పోయేటప్పుడు చూపిస్తా రోడ్డు కూడా. ఇంకెళ్ళిపోదాం ఇక్కడ నుండి. ఇక పెద్ద చూపించడానికి కూడా ఏం లేదు ఇక్కడ. ఇక్కడ నుండి అయితే స్టార్ట్ అయిపోయినా బొగాతా నుండి. ఇక్కడ ఒక 1 అవర్ అయితే స్పెండ్ చేసిన. కొంచెం వీడియో ఫైల్స్ అవి ఉండే, అవి కాపీ చేసుకున్నాం ల్యాప్టాప్లోకి. ఇప్పుడు మనం పర్ణశాల రోడ్లో వెళ్తున్నాం. బొగాతా వాటర్ ఫాల్స్ నుండి పర్ణశాల. ఇట్లా వెంకటాపురం అని మధ్యలో ఊళ్ళు ఉన్నాయి, ఆ ఊర్లలో నుండి వెళ్దాం. ఇక్కడ నుండి వెంకటాపురం జస్ట్ 10 కిలోమీటర్స్ ఉంది. 10 కిలోమీటర్స్ వెళ్ళి తినేసి అక్కడ నుండి మళ్ళీ స్టార్ట్ అవుతా. మెస్ ఉంది రైట్ సైడ్లో. ఓకే ఓకే. ఇక్కడ ఇప్పుడే తిన్నా, జస్ట్ 100 రూపీస్. వెజ్ మీల్స్ మాత్రం సూపర్ ఉంది. కరెక్ట్ టేస్ట్ ఉందంటే బయట హోటల్స్లలో ఉప్పు కారాలు సక్క ఉండే కదా, పర్ఫెక్ట్ టేస్ట్ ఉంది. ఇక్కడ నుండి పర్ణశాల జస్ట్ 1 కిలోమీటర్ ఏమో ఉంది అంతే. చాలామంది వచ్చారు ఇక్కడైతే. ఫైనల్లీ పర్ణశాల దగ్గరికి కూడా వచ్చేసినాం. చాలా చేంజ్ అయిపోయింది. ఎప్పుడు చిన్నప్పుడు వచ్చినా నేను, ఈ మధ్యలో రాలేదు. లోపల వరకు వెళ్ళొద్దా పార్కింగ్. ఎవరైనా ఆపుతారో లేదో చూద్దాం, ఆపకుంటే వెళ్ళిపోదాం. లేకుంటే ఇక్కడ ఎక్కడైనా పెట్టేసి వెళ్తే బెటర్. లోపల అయితే కెమెరాలు ఫోన్లలో లేదు, జస్ట్ దర్శనానికి అయిపోయింది. ఏంటంటే చూడండి, వెనకాల గోదావరి నది మస్తు ఉన్నది. ఈవినింగ్ అయిపోయింది, అక్కడ సూర్యుడి సన్సెట్ రైజెస్ కూడా కనిపిస్తున్నాయి. టైం ఆల్రెడీ 6:30 అవుతుంది. ఇక్కడ టెంపుల్లో ఏమైతే నేను లాగేం చేయలేదు. లోపలికి కెమెరాస్ ఫోన్లు ఏం అలో లేదు. రాముడు అయోధ్య నుండి వనవాసానికి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఒక ఇల్లు ఏర్పాటు చేసుకొని ఇక్కడే ఉన్నాడు. అదే ఇది ప్లేస్. ఓకే, టైం అయితే 6:30 అవుతుంది. ఇక్కడ నుండి భద్రాచలం 35 కిలోమీటర్స్ ఉంది. గూగుల్ టైం అయితే 50 మినిట్స్ చూపిస్తుంది. అండ్ అంతే, నైట్ కదా, ఇంకెక్కువ కూడా పట్టవచ్చు. సో మనం ఇక్కడ నుండి అయితే ఎంత తొందరగా వెళ్తే అంత మంచిది. 6:45 అవుతుంది. 1 hour 6 minutes చూపిస్తుంది. 35 కిలోమీటర్స్ ఇక్కడ నుండి. అంతే, కొన్ని ఫొటోస్ తీసుకున్నా, కొన్ని వీడియోస్ కూడా తీసుకున్నా. చలో, అక్కడ హోటల్ నుండి కాల్ చేశారు నాకు, ఇంకెంతసేపు అవుతుందని.
వాళ్ళు వేరే వాళ్ళకి ఇచ్చుకుంటారట రాను అంటే. అందుకని ఇక తొందరగా వెళ్ళిపోదాం. పర్ణశాల ఎప్పుడో నేను చిన్నప్పుడు వచ్చిన, అప్పుడు ఒరిజినల్ ఉండేది. ఇప్పుడు అంతా మాడిఫై చేసేసి వీళ్ళే కట్టేసారు. అప్పుడు అంటే వాళ్ళు సీతారాముడు వాళ్ళు కట్టిందే ఉండేది. ఇప్పుడు అది లేదు, వీళ్ళు కట్టారు. కానీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే కట్టారు. మనం డే టైంలో ఈ సింగిల్ రోడ్స్లలో ఎంత ఎంజాయ్ చేస్తామో, నైట్ టైంలో అంత రిస్క్ జర్నీ. ఎందుకంటే ఇగో ఇలా సడన్ బొక్కలు వస్తూ ఉంటాయి, ఎదురుగా పెద్ద పెద్ద వెహికల్స్ వచ్చినాయనుకో, మన సింగిల్ లైట్గా అది ఏం కనిపించదు. సో అందుకని నైట్ టైంలో రైడ్స్ మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. ఎర్లీ మార్నింగ్ అంటే ఫ్రెష్గా ఉంటాం, కాన్సన్ట్రేషన్ గట్టిగా ఉంటుంది. అండ్ అంతే, ఇంత ట్రాఫిక్ ఉండదు మార్నింగ్ టైంలో. ఈ టైంలో ఏంటంటే ఎవడెట్లా వస్తాడు ఇంత వేసి వస్తూ ఉంటారు. ఇంత ఊర్లలో కదా ఈ సింగిల్ రోడ్స్లో తాగేసి వస్తూ ఉంటాడు. ఎవడు ఎటు సైడ్ నుండి వస్తాడో అర్థం కాదు. అలాంటప్పుడు వాడికి ఏం కాదు, మనకు పడుతుంది బొక్క. సో అందుకని కేర్ఫుల్గా నైట్ టైం రైడ్ చేసేవాళ్ళు ఎవరైనా సరే చాలా కేర్ఫుల్గా రైడ్ చేయాలి. భద్రాచలం వచ్చినాం, 7:40 అవుతుంది. ఇంకొక 5 minutes అయితే నా హోటల్కి రీచ్ అయిపోతా. కరెక్ట్ గంట అయితే పట్టింది, కొంచెం కూడా ఏం చేంజ్ కాలే టైం. 5 minutes ఏమో బీట్ చేసా అంతే. ఫైనల్లీ రూమ్కి అయితే వచ్చేసిన. నేను బుక్ చేసుకున్నది వేరే దగ్గర, అక్కడ ఫుల్ అయిపోయినాయంట. వాళ్ళే ఇంకోటి అలౌట్ చేసారు, దాంట్లోకి అయితే వచ్చేసిన. ఇక్కడ బ్యాగులు పెట్టేసిన. అంతే, రూమ్ ఎలా ఉందో చూపిస్తాం. మిర్రర్, ఇది మై అవుట్ఫిట్ ఎలా ఉందో చూడండి. అండ్ నీట్గా ఉంది, బాత్రూమ్ కూడా నీట్గానే ఉంది. వెస్టర్న్ కబోర్డ్ ఇచ్చిండు. అండ్ రోడ్డు మాత్రం చంపేసింది. ఈరోజు నేను హైదరాబాద్ నుండి పర్ణశాల వరకు వచ్చింది ఒక ఎత్తు అయితే, పర్ణశాల నుండి భద్రాచలం వచ్చింది ఈ 30 kilometers స్ట్రెచ్ అయితే చుక్కలు చూపించింది. నైట్ అయిపోయింది. అండ్ అంతే, రోడ్డు కూడా మొత్తం డొక్కు రోడ్డు ఉంది. దానివల్ల చాలా లేట్ అయిపోయింది. ఇప్పుడు ఇంకేంతే, ఉన్న ఫుటేజ్ని ల్యాప్టాప్లోకి కాపీ చేసుకోవాలి. కుదిరితే ఓపిక ఉంటే ఎడిటింగ్ స్టార్ట్ చేస్తా, లేదు అంటే మాత్రం పడుకుంటా. రేపు ఎర్లీ మార్నింగే లేచి దర్శనానికి వెళ్ళి నెక్స్ట్ మారేడుమిల్లికి స్టార్ట్ అయిపోదాం. ఉంటా ఇంకా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అంతే, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఫేస్ చూడండి ఎట్లా అయిపోయింది, మొత్తం గలీజ్ అయిపోయింది. ఫ్రెష్ అప్ అయి తినడానికి, ఏమైనా బయట తినడానికి అయితే వెళ్తా. బాయ్.